క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి దేవుని మహాకృప వల్ల నేను ఈ విధముగా వాక్యము యూట్యూబ్లో రికార్డ్ చేసి పెట్టగలుగుతున్నాను. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మొన్న మధ్య కొన్ని కొటేషన్స్ చదువుతున్నప్పుడు ఒక మాట నాకు చాలా ఆలోచనలో పెట్టింది. అదేంటంటే, చర్చ్ ఈజ్ నాట్ ఎ మ్యూజియం ఫర్ సెయింట్స్, ఇట్స్ ఎ హాస్పిటల్ ఫర్ సిన్నర్స్. అంటే దేవుని యొక్క ఆలయము పవిత్రులకు ఒక మ్యూజియం కాదు, అది పాపులకు హాస్పిటల్ లాంటిది అని అర్థం. మ్యూజియం అంటే మీ అందరికీ తెలుసు, దాంట్లో చారిత్రాత్మక వస్తువులన్నింటినీ కూడా, చాలా విలువైన వస్తువులన్నింటినీ కూడా పెడుతూ ఉంటారు. భావితరాలందరూ కూడా చూడాలని పెడుతూ ఉంటారు, చాలా భద్రంగా పెడుతూ ఉంటారు. సంఘము లేకపోతే దేవుని యొక్క ఆలయము అలాగా పవిత్రులకు మ్యూజియం కాదు. అది పాపులు అక్కడికి వచ్చి స్వస్థత కలగాలి, స్వస్థత పొందే హాస్పిటల్గా ఉండాలి దేవుని యొక్క ఆలయం అనేది. ఇది చాలా ఆలోచన చేయాల్సిన అంశము మనం. ఎందుకంటే మనలో చాలామంది ఆలయంలో అడుగు పెడుతున్నామంటే మనల్ని మనం చాలా గొప్పగా అనుకుంటూ, పవిత్రులుగా అనుకుంటూ ఆలయంలోకి అడుగు పెడుతూ ఉంటాము. మిగతా వారిని మనము చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాము. అంటే ఒక విధముగా చెప్పాలంటే మనము స్వనీతులుగా ఉంటున్నాం అన్నమాట. దేవుడు మనల్ని నీతిపరులుగా ఉండమని కోరుకుంటున్నాడు, కానీ మనము సాధారణంగా ఏం జరుగుతుందంటే మనము స్వనీతిపరులుగా అయిపోతున్నాం. తెలుసో తెలియకో మనము ఆ చర్చ్ కాంపౌండ్లో కూర్చున్నప్పుడు, చర్చ్లో కూర్చున్నప్పుడు మన ఆలోచనలన్నీ కూడా ఎదుటి వ్యక్తి మీద, తన యొక్క తప్పుల మీదకి ఎక్కువగా వెళ్తూ ఉండే అవకాశాలు చాలా కనపడుతూ ఉంటాయి మనకి చాలా సందర్భాల్లో. మరి నేను చెప్పిన విధముగా దేవుడు మనల్ని నీతిపరులుగా ఉండమని కోరుకుంటున్నాడు, కానీ ఆయన దృష్టిలో మనం నీతిపరులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ ఈ లోకము దృష్టిలో మనము నీతిపరులుగా ఉండటము కాదు. ఈ విషయం మనం ఆలోచించినప్పుడల్లా నాకు లూకా సువార్త 18వ అధ్యాయంలో 9 నుండి 14 వచనాలు చూసినప్పుడు, లూకా సువార్త 18, 9 నుండి 14 వచనాల్లో ఆలయము వెలుపల ఒక పరిసయ్యుడును సుంకరి ప్రార్థన చేసుకోవడం గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఆ సన్నివేశం మనకు బాగా తెలుసు. పరిసయ్యుడేమో సొంత గురించి గొప్పగా చెప్పుకుంటూ, నేను ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను, రోజుకి ఇన్నిసార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, పేదలకు ఎంత చేస్తున్నాను అంత చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటూ, ఆ సుంకరిలాగా కాదు నేను అని చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. దానికి విరుద్ధంగా సుంకరి తల ఎత్తి చూస్తానికి కూడా భయపడుతూ, దేవా నేను పాపిని అని చెప్పి ఒప్పుకుంటాం. మనం చూస్తున్నాం. మనము ఎలాగున్నాం? మనం పరిసయ్యుల్లాగా ఉన్నామా, లేక మనల్ని మనం తగ్గించుకుని దేవుని దృష్టిలో నీతిపరులు కావటానికి మన పాపములను ఒప్పుకుంటున్నామా? అది గమనించాలి మనం. ఈ స్వనీతి గురించి ఆలోచించినప్పుడు మనకి యోబు గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. యోబు చాలా నీతిపరుడు, చాలా భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థన చేసేవాడు, తన యొక్క బిడ్డల తరపున కూడా తన ప్రార్థన చేసేవాడు. అవన్నీ మనకు తెలుసు. కానీ యోబులో కూడా స్వనీతి అనేది ఉంది. మనం ఒక్కసారి యోబు గ్రంథము 32వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, యోబు గ్రంథం 32 అధ్యాయం 1-2 వచనాల్లో
యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరికేయేలు కుమారుడగు ఏలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపించెను. ఇక్కడ గమనించినట్లయితే యోబు యొక్క స్నేహితులు వచ్చి అతనితో సంభాషిస్తున్నప్పుడు వారు తనలో ఉన్న కొన్ని లోటులను, తప్పులను చెప్తున్నప్పుడు అంగీకరించడానికి ఇష్టపడలేదు యోబు. నేను చాలా నీతిపరుడని చెప్పుకుంటుండాడు. తన నీతి మీద ఎంత నమ్మకం ఉండిందంటే అప్పటికప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి నేను నుంచోగలను అని చెప్తుండాడు. అంత తన యొక్క నీతి మీద తనకు అంత నమ్మకం ఉండింది. తన యొక్క స్నేహితులు తనకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తున్నా సరే తన అంగీకరించే పరిస్థితిలో ఉండలేదు. తన దృష్టిలో, అక్కడ చూడండి, మనం చూసిన యోబు తన దృష్టి అందు తాను నీతిమంతుడై ఉండెను, దేవుని దృష్టి అండి కాదు అక్కడ. అందుకే స్నేహితులు కూడా ఇంకా చెప్పడం మానేసి సైలెంట్గా ఉన్నారు. ఆ ముగ్గురు స్నేహితులు అతనికి ఎంత నచ్చ చెప్పినా తనకు అర్థం కాలేదు. యోబు వీళ్ళు చెప్తున్నప్పుడు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 33వ అధ్యాయము 8-9 వచనాల్లో చూసినట్లయితే, నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని పడెను, నీ మాటల ధ్వని నాకు వినపడెను. ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను, మాల్యము లేని పాపరహితుడను. తన దృష్టిలో తను అలా ఉన్నాడు, మరి దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? అపవాదికి దేవుడు చెప్పినప్పుడు నా శిష్యుడు అక్కడ ఉన్నాడు, చాలా భక్తిపరుడు అని చెప్పాడు. అంతేగాని ఈ విషయంలో ఏం చెప్పలేదు కదా. ఇన్ని కష్టాలు వచ్చిన సమయంలో యోబు యొక్క ప్రవర్తన ఎలా ఉండింది? తన దృష్టిలో తన నీతిమంతుడిగా ఉంటూ ఉండాడు. మనము అదే పరిస్థితిలో ఉన్నామా ఏంటి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనము ఈ స్వనీతి పరులుకి ఉండే కొన్ని లక్షణాలు మనం గమనించి మనము ఆ ట్రాప్లో, ఆ పరిస్థితిలో మనం పడకుండా చూసుకుంటానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, ఈ స్వనీతి పరులు వారి మీదే వారి నమ్మకం పెట్టుకుంటారు. సెల్ఫ్ రైచియస్ పీపుల్ ట్రస్ట్ దేర్ ఓన్ హార్ట్స్. వారి యొక్క నమ్మకము, వారి యొక్క ధైర్యం అంతా వారిలోనే ఉంది. వారు వేరే వారికి చెప్పిన మాట వినటానికి ఇష్టపడరు. కానీ సామెతల గ్రంథం ఏం తెలియజేస్తుందో ఒకసారి చూద్దాం మనం. సామెతలు 28-26 చదివినట్లయితే, సామెతలు 28-26, తన మనస్సుని నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. తన మీద తన నమ్మకం పెట్టుకున్నవాడు, తన మనస్సుని నమ్ముకొనినవాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ఇక్కడ జ్ఞానం అంటే ఈ లోకానికి సంబంధించిన జ్ఞానము కాదు, దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉండుట. దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉంటే మనము తప్పించుకోగలము. మన మీద మనకి నమ్మకం పెట్టుకుని లేకపోతే విశ్వాసం పెట్టుకుంటే ప్రయోజనం లేదు. దేవుని యొక్క జ్ఞానముతో దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి మనం. సో స్వనీతి పరుల యొక్క మొదటి లక్షణము, సొంతనే నమ్ముకుంటారు వాళ్ళు. రెండో లక్షణం ఏంటంటే, సెల్ఫ్ రైచియస్ పీపుల్ ఆర్ వైజ్ ఇన్ దేర్ ఓన్ ఐజ్. వారి దృష్టిలో వారు చాలా వివేకులు, చాలా జ్ఞానము కలిగిన వారు.
అంతా వారే. నేను 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 ఇది చేయగలను, నేను అది చేయగలను, నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని, నాకన్నా జ్ఞానం కలిగిన వాడు ఎవడలేడు. మిగతా వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళే. సొంతని వారి యొక్క పరిమాణం చొప్పునే లెక్కేసుకుంటారు వాళ్ళు. దురదృష్టం ఏంటంటే సామెతలు 14:2లో, సామెతలు 14:12లో ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. సొంతనే గొప్పగా అనుకునే వ్యక్తి ఎప్పటికైనా నాశనం అవుతాడు. ఇక్కడ తన అనుకున్నది కరెక్టు, తన మార్గమే కరెక్టు అనుకున్నవాడు వెళ్ళి ఖచ్చితంగా తప్పు చేస్తాడు, పప్పులో కాలేస్తాడు, నాశనానికి మూలం అవుతుంది. ఇక్కడ మరణం అంటే భౌతిక మరణం గురించి కాదు, ఇక్కడ ఆధ్యాత్మికముగా అతను చచ్చుబడిపోతాడు, ఎదగడు. తన పరిమాణంలోనే అందరిని లెక్కేసుకుంటూ ఉంటే తనలో ఎదుగుదల ఉండదు. ఇది మనందరము కూడా గమనించాల్సిన విషయం. మనలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయేమో సొంతని పరిశీలించుకోవాలి మనం. దేవుని యొక్క వాక్యము చాలా ఖచ్చితంగా ఉంది. సామెతల గ్రంథము చాలా మనకి విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. సామెతల గ్రంథం 26:12 చదివినట్లయితే, సామెతలు 26:12, తన దృష్టికి జ్ఞానిననుకొని వానిని చూచితివా, వానిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు. తన దృష్టిలో నేనే ఉన్నా, నా దృష్టిలో నేను జ్ఞానిని అనుకుంటే నన్ను ఎవరు కూడా లైన్లో పెట్టలేరు, గుణపరచలేరు, తప్పులు సరిదిద్దలేరు. నాకన్నా మూర్ఖుని సరిదిద్దడం సులువు అంటున్నారు అక్కడ. అంత ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ఒక మూర్ఖుని సరిదిద్దటము, లైన్లో పెట్టడం, తనకు నచ్చ చెప్పడం సులువు అన్నమాట. మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఒకసారి గమనించుకోండి. అదేవిధంగా మూడో లక్షణం ఏంటంటే, సెల్ఫ్ రైచియస్ పీపుల్ జస్టిఫై దెమ్సెల్వ్స్. స్వనీతి పరులు ఏం చేస్తారంటే సొంతని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. నేను చేసింది కరెక్ట్ అని చెప్తూ ఉంటారు అన్నమాట. తప్పు చేసినా తప్పును ఒప్పుకుంటానికి ఇష్టపడరు. వారు చేసిందే కరెక్ట్ అని చెప్పి డబాయిస్తూ ఉంటారు. ఒకసారి మనము లూకాసు వార్త 16:14-15 చదివినట్లయితే, లూకాసు వార్త 16:14-15 ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, ఆయన, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఈ విషయం మనం గమనించాలి. మానవుల దృష్టిలో మనం చాలా 100% పర్ఫెక్ట్గా ఉన్నాము అని అనిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం. కానీ దేవునికి ఏంటి? మన హృదయములు తెలుసు. మానవుల దృష్టిలో ఘనముగా అనుకున్నది దేవునికి అసహ్యము. స్వనీతి పరులు మానవుల దృష్టిలో గొప్పగా కనపడాలనుకుంటూ ఉంటారు. కానీ దేవునికి వాళ్ళ హృదయాలు తెలుసు, హృదయములను అంతరంగంలోని ఆలోచనలు తెలుసు. వారు చేసే ప్రతి క్రియ యొక్క ఉద్దేశం ఏంటో వాళ్ళకి తెలుసు, దేవునికి తెలుసు. మంచి పని చేస్తున్నట్టు చేయొచ్చు, కానీ ఆ మంచి పని చేస్తున్నట్టు కనపడుతున్న దాని వెనకున్న ఉద్దేశం ఏంటో దేవునికి బాగా తెలుసు. మనము సామెతలు 21:2 ఒకసారి చదువుదాము. సామెతలు 21:2,
ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. మరొకసారి ఈ స్వనీతి పరులా ఉన్నామండి. మనమే ఆలోచించుకుంటే ఒకసారి చాలా సందర్భాల్లో మనం అనుకుంటున్న మార్గమే సరైన మార్గం అనుకుంటూ ఉంటాం. మనం అది న్యాయంగానే కనపడుతుంది. నేను చేసిందే న్యాయము, ఎదుటి వ్యక్తి చెప్తున్నా తప్పు అని చెప్పి మనం ఎన్నో సందర్భాల్లో సొంతని మనం బుకాయించుకున్న రోజులు ఉన్నాయి. కానీ యెహోవా హృదయములను పరిశీలన చేయువాడు. మన హృదయములో తెలుసు ఆయనకి. మనము ఆయన దృష్టిలో నీతిపరులుగా ఉన్నామా లేదా అది ఆయనకి గమనిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, సెల్ఫ్ రైచియస్ పీపుల్ డిస్పైజ్ అదర్స్. అంటే స్వనీతిపరులు సొంతని చాలా గొప్పగా అనుకుంటారు. మిగతా వాళ్ళందరూ చీ, వీళ్ళేంటి, నా ముందు వీళ్ళు అంతా చాలా తక్కువగా చూస్తూ ఉంటారనమాట. ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతల్ని చూసి వీరు ఆనందపడుతూ ఉంటారు. నేను అలా కాదు, ఆ వ్యక్తిలో ఆ బలహీనత ఉంది, నాకు ఆ బలహీనత లేదు, నేను గొప్పవాడిని, ఇలా అనుకుంటూ ఉంటారు స్వనీతిపరులు. ఇంకో ఆలోచన ఏంటంటే, ఇంకొక యాటిట్యూడ్ ఏంటంటే స్వనీతిపరులది, సెల్ఫ్ రైచియస్ పీపుల్ జడ్జ్, కండెమ్ అండ్ ఆర్ అన్ఫర్గివింగ్. వారు ఎదుటి వ్యక్తిని ప్రతి విషయాన్ని తప్పు పడుతూ ఉంటారు. ఇలా తప్పు చేసావని చెప్పి వాళ్ళని ఎప్పుడు గుచ్చుతూ ఉంటారు. క్షమించే హృదయం వారికి ఉండదు. అవకాశం దొరికినప్పుడల్లా ఎదుటి వ్యక్తిని నువ్వు ఇలా చేసావు, అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్తూ ఉంటారు. వారు చాలా, దేవుడు వారికి చాలా తలాంతులు ఇచ్చాడు, ఆ వ్యక్తికి తలాంతులు లేవు, నేను అతని కన్నా గొప్పని, అతను నేను సరిదీయాలి అని చెప్పి చాలా సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటి వారిని ఎప్పుడు కూడా తప్పులే ఎత్తి చూపుతూ ఉంటారు. ఒకసారి ఆలోచించుకుందాం. మనమే ఆలయంలో కూర్చుని ఉన్నాము. కొంచెము ఒకప్పుడు ఏదో వ్యసనానికి బానిసై ఇప్పుడు దేవుని తెలుసుకుని మారు మనసు పొంది ఆ వ్యసనం నుండి బయటపడి వస్తున్నాడు అనుకుందాం ఆలయానికి. ఆ వ్యక్తి ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? అతను దేవుణ్ణి తెలుసుకుని ఆలయానికి వచ్చాడని సంతోషిస్తున్నామా, లేకపోతే అతని యొక్క చరిత్ర అంతా మనం ఒకసారి బుర్రలో తిరగేసుకుంటున్నామా? చాలా సందర్భాల్లో మన పక్కన వాళ్ళకి ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం చెప్తున్న వంకతో ఆ వ్యక్తి ఒకప్పుడు ఇలా ఉండేవాడు అని చెప్పి తన యొక్క బలహీనతలను మనం చెప్పేస్తూ ఉంటాం. సాక్ష్యం పేరుతో అతని యొక్క గత చరిత్రను చెప్పి మనం చాలా సందర్భాల్లో సొంతని గొప్పగా అనుకుంటూ ఆ వ్యక్తిని మనం కించపరుస్తూ ఉంటాం. తెలుసా? మనం సొంతని గమనించుకోవాలి. పరిశుద్ధ గ్రంథం ఈ విషయంలో మనకు చాలా ఖచ్చితంగా ఒక విషయం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును.
నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నులుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నులుసుని తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నులుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. మనలో ఎన్నో తప్పులున్నా సరే మనం ఆ తప్పులు గ్రహించకుండా ఎదుటి వ్యక్తి యొక్క, మన సహోదరుని యొక్క తప్పుని మనం సరిదిద్దడం అనుకోవటం అనేది ఎంత నేరమో ఏంటో పరిస్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం ఆ వ్యక్తిని తీర్పు తీరుస్తున్నామంటే మనకు కూడా అదే లెక్కలో అదే కొలతతో మనకు కూడా తీర్పు ఉంటుంది అన్న విషయం మనం మర్చిపోకూడదు. మనలో ముందు ఆ దూలముని మనం తీసేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. మనము మత్తయి సువార్త 23:27 చదివినట్లయితే, మత్తయి సువార్త 23:27లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. మనం ఏ విధముగా ఉన్నామో, ఇక్కడ పరిశీలంటే ఉట్టి ఆరే కాదు, మనం కూడా గమనించాలి. బయటికి చక్కగా అందంగా చర్చికి మంచి టక్ చేసుకుని షూస్ వేసుకుని వెళ్ళి కూర్చుంటున్నామా? తప్పులేదు అలా కూర్చోవడంలో. కానీ మన హృదయం ఎలా ఉంది? హృదయం కూడా కల్మషం లేకుండా ఉందా, లేకపోతే కుళ్ళిపోతుందా? లోపల కల్మషముతో నిండిపోయి ఉందా? మనము నీతి పరులుగా కనపడుతున్న స్వనీతి పరులమా ఏంటి మనం గమనించాలి. వేషధారులుగా మనం ఉన్నామా ఏంటి? సొంతని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, 103వ కీర్తన 12వ వచనంలో దేవుడు ఏ విధముగా అయితే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడని తెలిసిన విధముగా, ఎప్పుడైతే దేవుడే మన యొక్క అతిక్రమములను, మన సహోదరి యొక్క అతిక్రమములను ఆయన దూరపరిచి ఉన్నప్పుడు, మనం ఇంకా ఆ వ్యక్తుల గురించి తప్పుగా అనుకోవటం ఏంటి? తక్కువగా అనుకోవటం ఏంటి? మనమే గొప్పని అనుకోవటం ఏంటి? మరి మనం పాపం చేయట్లేదా? మనం ఎప్పుడు ఇది గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క ఆలయం అనేది పవిత్రులకు మ్యూజియం కాదు, కానీ పాపులు అక్కడికి వచ్చి స్వస్థత పొంది రక్షణ పొందే ప్రదేశము, హాస్పిటల్ అన్న విషయం మనం గ్రహించుకోవాలి. మనకి ఎవరితోనా విభేదం ఉంటే, ఇబ్బంది ఉంటే, తోటి సహోదరులతో మనల్ని మనం ముందుగా పరిశీలించుకుని మనలో తప్పేంటో మనం తెలుసుకుని, మన కంటిలో ఉన్న దూలమేంటో మనం చూసి అది తీసేసుకుని తర్వాత వెళ్ళి ఆ సహోదరి లేక సహోదరుడితో మనము సమాధాన పడాలి. ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనము ఈ నీతి పరులుగా కనపడుతూ స్వనీతి పరులుగా అయిపోయే ఆ ఉచ్చులో మనం పడిపోకుండా మనల్ని మనం కాపాడుకుందాము. దేవుని సన్నిధిలో మన యొక్క తప్పుల్ని మనం ఒప్పుకుని ఆయన మార్గంలో నడుస్తానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.